మోంతా తుఫాన్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది. బొప్పాయి, తమలపాకుతో పాటు కూరగాయల పంటలు తుఫాన్ దాటికి దెబ్బతిన్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇటీవల వరదలకు పంటలు కోల్పోయిన కర్షకులు ఇప్పుడు ఉద్యాన పంటలు కూడా చేతికి రాకపోవడంతో బావురుమంటున్నారు. బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని అరటి, బొప్పాయి పంటల్ని నేలమట్టం చేసింది. జిల్లాల్లో 2 జిల్లాల్లో 3200 ఎకరాల్లో అరటి పంట పడిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పెంచిన తోటలు విరిగి పడిపోయాయి. పంట మరో 3 వారాల్లో చేతికి వస్తుందని భావించిన వారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఎకరానికి కౌలు 65,000, పెట్టుబడులు మరో 65,000 పెట్టిన రైతులు ఇప్పుడు అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. రేటు బాగుంటే రైతులకు 50,000 నుంచి 1,00,000 వరకు మిగులుతుంది. తోటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోట మొత్తం పడిపోయింది. 1,00,000 రూపాయలు అయింది. కౌలుకి బోర్లు మొత్తం 3 లక్షల దాకా అవుతాయి. నాకు ఒక్క రూపాయి రాలేదు సార్. ఈ ప్రభుత్వం ఏదైనా కానీ ఆదుకోవాలి. ఎకరం పొలం వేసాం, తోటంతా పడిపోయింది. పెట్టుబడి కానీ కౌలు కలిపి 70,000 చిల్లర అవుతుంది. అది ఏదైనా ప్రభుత్వం ఆదుకుని మాకు నష్టపరిహారం. మేము 2 ఎకరాలు అరటి తోట, 3 ఎకరాలు పసుపు వేసామండి. మొత్తం పడిపోయింది. అరటి తోట మొత్తం పడిపోయింది. లేదు మరి ఈ మొన్నటి దాకా చూస్తే యూరియా దొరకలేదు. మరి దాన్ని బెట్టగొట్ట అప్పులు తెచ్చుకుని వేసుకున్నామంటే ఇప్పుడు చూస్తే చేలు మొత్తం పడిపోయినాయి. మా చేలు అన్ని పడిపోయినాయి. మరి మొన్న ఎట్టగొట్టలో వరదకు తప్పు ఉంది అనుకున్నాం. పోయిన సంవత్సరం చూస్తే మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఈ ఏడుకు మొత్తం వరద వచ్చింది. ఆ వరదకి ఎట్టగొట్టలో తప్పు ఉందాం అనుకున్నారు. గాలి వాన వచ్చింది, మొత్తం పడేసింది అండి. అది పరిస్థితి అండి. భారీ వర్షాలకు దర్శి నియోజకవర్గం అతలాకుతలమైంది. కురిచేడు మండలం భోజనంపాడులో అర్ధరాత్రి 2,000 మందికి నీటిని సప్లై చేసే ట్యాంకు కుప్పకూరడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల మొక్కజొన్న, మిరప రైతులు బాగా నష్టపోయారు. పొగాకు మొత్తం మునిగిపోయింది. పంట ఏం పంట రా లాభంగా పడిపోయింది అన్న. పైన తీసుకున్నాం అంత బట్టి తినట్లేదు కానీ మొత్తం పడిపోయిందంత. పంట ఏం పంట రా లాభంగా పడిపోయింది అన్న. పైన తీసుకున్నాం అంత బట్టి తినట్లేదు కానీ. బాపట్ల జిల్లా పరుచూరులో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నేట మునిగాయి. ఉప్పుటూరు, చెరుకూరు, పోతుకట్ల, రమణాయపాలెం, కొమ్మినేనివారిపాలెం, కొత్తపాలెంలో దాదాపు 5,000 ఎకరాల్లో వరి పంట నేట మునగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అది అడ్డుపడి క్యాన్ పప్పులే